లినక్స్ ని మనం ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ముందు మనం పర్మిషన్స్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పటిదాకా మనం ఫైల్స్ తో డైరెక్టరీస్ తో వర్క్ చేసాం. ప్రతి ఫైల్ కి ప్రతి డైరెక్టరీకి పర్మిషన్స్ ఉంటాయి. వాటిని చూడాలంటే -l కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ ఫస్ట్ లో కనిపిస్తున్న పార్ట్ ఉంది కదా, ఇవే పర్మిషన్స్. ఈ పార్ట్ ని మనం కంప్లీట్ గా అర్థం చేసుకుందాం. ఇందులో ఫస్ట్ క్యారెక్టర్ హైఫన్ ఉంటే అది ఫైల్ అని, అదే డి ఉంటే అది డైరెక్టరీ ఆర్ ఫోల్డర్ అని. ఇప్పుడు నెక్స్ట్ కనిపిస్తున్న 9 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వీటిని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఓనర్ రిలేటెడ్ పర్మిషన్స్. ఓనర్ అంటే ఎవరైతే ఆ ఫైల్ ఆర్ ఫోల్డర్ ని క్రియేట్ చేస్తారో అతను. అండ్ నెక్స్ట్ 3 క్యారెక్టర్స్ గ్రూప్ రిలేటెడ్ పర్మిషన్స్. గ్రూప్ అంటే ఈ ఫైల్ కి అసైన్ చేసిన కలెక్షన్ ఆఫ్ యూజర్స్. అండ్ నెక్స్ట్ 3 క్యారెక్టర్స్ అదర్స్ అన్నమాట. ఓనర్ కాకుండా గ్రూప్ లో లేకుండా ఉన్న వాళ్ళందరూ ఈ అదర్స్ కేటగిరీలోకి వస్తారు. సో ఈ 3 పార్ట్స్ లో ప్రతి ఒక్క పార్ట్ కి 3 పర్మిషన్స్ ఉంటాయి: రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. రీడ్ ని ఆర్ తో రిప్రజెంట్ చేస్తాం. రీడ్ పర్మిషన్ తో మనం ఫైల్ ని ఓపెన్ చేసి చూడొచ్చు. అండ్ అలాగే డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ని చూడొచ్చు. రైట్ పర్మిషన్ ని డబ్ల్యూ తో రిప్రజెంట్ చేస్తాం. ఈ పర్మిషన్ తో మనం ఫైల్స్ ని మోడిఫై చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. అండ్ అలాగే డైరెక్టరీస్ ని క్రియేట్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పర్మిషన్ వచ్చేసరికి ఎగ్జిక్యూట్. దీన్ని మనం ఎక్స్ తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది స్క్రిప్ట్ ఫైల్స్ కి హెల్ప్ అవుతుంది. ఈ పర్మిషన్ తో మనం స్క్రిప్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ అలాగే డైరెక్టరీస్ లోకి ఎంటర్ అవ్వచ్చు బై యూజింగ్ cd కమాండ్. నెక్స్ట్ వీడియోలో ఈ పర్మిషన్స్ ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం.